జగిత్యాల జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. 11 పరీక్షా కేంద్రాల్లో 2190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల పట్టణంలో 6 పరీక్షా కేంద్రాలు, కోరట్లో 5 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పాలిసెట్ పరీక్ష కోఆర్డినేటర్ సాయి మధుకర్ దూరదర్శన్తో మాట్లాడుతూ పాలిసెట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించామన్నారు. పాలిసెట్ 2025 సందర్భంగా జగిత్యాల జిల్లా లోపల 11 సెంటర్లు ఇవ్వడం జరిగింది. అందులో జగిత్యాల డివిజన్ లోపల 6 సెంటర్లకు గాను 2190 మంది స్టూడెంట్. జిల్లా వ్యాప్తంగా 11 సెంటర్లు, కోరట్ల డివిజన్ లోపల 5 సెంటర్లు, జగిత్యాల డివిజన్లో 6 సెంటర్లలో ఈ పాలిసెట్ ద్వారా ఎవరైతే అర్హత పొందుతారో వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల లోపల వివిధ కోర్సుల లోపల చేరడానికి ఇది అవకాశంగా లభిస్తుంది. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లోపల కంప్యూటర్ అప్లికేషన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మొదలైనవి, నాన్ ఇంజనీరింగ్ కూడా కొన్ని కోర్సులు ఈ యొక్క టీఎస్ పాలిసెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, ఘారకుర్తి, ఆత్మకూరు ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణం, NH65 విస్తరణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 90 కోట్ల రూపాయలతో సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజల కోసం రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా నేతలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం HMDA వివిధ శాఖల సహకారంతో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, TGIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి వివిధ శాఖల ద్వారా ఆత్మకూరు వరకు, అటు కొండాపూర్ వరకు, పెద్దాపూర్ నుంచి సుమారు 15 గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెంచాలి, కొత్త రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో 90 కోట్ల రూపాయలతోటి 90 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసినాము.